వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7770777720. మా ఇంట్లో మా తల్లిదండ్రుల కంటే ఎక్కువ వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు అనుకోరండి. ఇక ఇక్కడ ఆడినా కూడా మేము తెలంగాణకు కప్పు పట్టుకురావాలనేది మా ఒక ఆలోచన. సూసైడ్ చేసుకుందామన్న డిప్రెషన్ కూడా వెళ్ళిపోయినా నేను. మా జీవితం ఇంతే అని ఆగిపోయిన వాళ్ళం కూడా మాకు ఇవ్వండి సార్, మా టీం పట్టుకొచ్చినా మేము చేస్తూనే ఉంటాం. మన స్లోగన్ వచ్చేసి ఘన ఘన తెలంగాణ. అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూలం వనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ. మంత్రము కాని అక్షరం లేదు, ఔషధం కాని మొక్క లేదు, ప్రయోజకుడు కాని మనిషే లేడు. కానీ ప్రయోజకులు అయ్యేటువంటి వాళ్ళు మాత్రం కొంతమందే ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి ప్రతికూల పరిస్థితులనైనా సరే తమ జీవితానికి ఒక సార్థకత చేసుకునేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది ఇన్స్పిరేషన్గా చూస్తున్నాము. అన్ని అవయవాలు సరిగా ఉన్నప్పుడు కూడా సాధించలేక మానసిక రుగ్మతలతోటి బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా కొంతమంది వ్యక్తుల్ని అట్లాంటి వ్యక్తులు మీకు పరిచయం చేయబోతుంది. ముఖ్యంగా దివ్యాంగులు వాళ్ళు ప్రస్తుతానికైతే క్రికెట్ ఆడడంలో కూడా వాళ్ళ ప్రతిభ చాటుతున్నారు. ఇక్కడే కాదు ఖండాంతరాలు దాటి ఆడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది దివ్యాంగులు ఉన్నారు. వీళ్ళు ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రికెట్ ఆడి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఎంతమంది ఇబ్బందులు పడ్డా కానీ తాము మొక్కబోని ధైర్యంతో అంటే కొంతమంది యాక్సిడెంట్లు అయి ఉన్నారు, కొంతమంది పుట్టుకతోటే పోలియో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి దివ్యాంగులు కూడా చాలామంది దివ్యమైనటువంటి అంగములు గలగారిగా వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి ఆలోచన విధానం కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి అరుణ్ జాన్ వీరు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ముగ్గురు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ఏబిసి క్రికెట్ టీం కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు. ఇప్పటికీ పలు రాష్ట్ర జాతీయ స్థాయి టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది, ప్రస్తుతానికి జాతీయ స్థాయిలో ఉండేటువంటి టోర్నమెంట్స్కు వచ్చే నెలలో ప్రిపేర్ అవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ప్రిపరేషన్ ఎట్లుంది, రేపు అసలు ఎందుకు ఈ క్రికెట్నే ఎందుకు ఎంచుకున్నారు, క్రికెట్ ఎంచుకోవడం వీళ్ళ ప్యాషనా, ఒకసారి వాళ్ళను ఆర్టీవీ పలకరిస్తుంది. ఆ పలకరింపులో అనేక విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అరుణ్ జాన్ గారు నమస్తే అండి. నిజంగా ఈ క్రికెట్ చాలా వరకు ప్యాషన్ ఉంటుంది. క్రికెట్ అంటేనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాకర్ తర్వాత అత్యధిక ప్రజాదరణ ఉన్నటువంటి గేమ్గా క్రికెట్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది క్రికెట్ వైపే అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా ఈ క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పటికీ ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? చాలా వరకు చాలా ఇబ్బంది. మామూలుగా అన్ని ఉన్నటువంటి వాళ్ళే బద్ధకంతో ఉంటారు. కానీ ఎందుకు ఇంత ప్యాషనెట్గా మీరు క్రికెట్ ఆడుతున్నారు? నా పేరు అరుణ్ జాన్, తెలంగాణ దివ్యాంగ్ వీల్చైర్ క్రికెట్ టీం క్యాప్టెన్ అండ్ డైరెక్టర్. నాకు యాక్చువల్గా 2011లో నాకు యాక్సిడెంట్ అయింది. వెన్నుపూస విరిగి 2 కాళ్ళు నాకు ప్యారలైజ్ అయినాయి. దాని తర్వాత 2011 నుంచి వెళ్ళి 2020 వరకు నేను ఇంట్లోనే ఉన్నాను, బెడ్లోనే ఉండేవాడిని, బయటికి రాకపోయేవాడిని. 2020లో నేను చండీగఢ్ స్పైనల్ రిహాబ్లో ఇండిపెండెంట్ ట్రైనింగ్ తీసుకొని తర్వాత మన వరంగల్కి వచ్చేసినాక నాకు ఒక అన్న కాల్ చేసి, రమణ్ సుబ్బారావు అన్న కాల్ చేసి, నువ్వు క్రికెట్ ఆడతావారా అంటే ఆడతా అని చెప్పిన. అయితే నువ్వు రెడీగా ఉండురా, ఇట్లా టీమ్ చేయండి, మీరు ఆడుదురు అంటే నేను అట్లా వచ్చినప్పుడు నేను మా కోచ్ దగ్గరకు వచ్చిన, మా బావ ఆయన క్రికెట్ ప్రాక్టీస్ చేయించడం నాకు మొదలుపెట్టిండు. దాని తర్వాత నేను లుధియానాకి ఆడినాను. తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేసిన లుధియానాలో దివ్యాంగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లెక్కన అవుతుంది, అక్కడ ఆడినాను, లుధియానాలో ఆడినాను. దాని తర్వాత తానాలో తానా అసోసియేషన్ వాళ్ళు వైజాగ్లో ఆర్డర్ చేసి అక్కడ ఆడినాము. చాలా నేషనల్స్ ఆడినాం మేము. గోవాలో పర్పుల్ ఫెస్ట్ ఆడినాం. రీసెంట్గా మధ్యప్రదేశ్లో గ్వాలియర్లో నేషనల్స్ అయినాయి. 22 టీమ్స్ వచ్చినాయి అక్కడికి. మొత్తం ఓవరాల్గా ఇండియా నుంచి 22 టీమ్స్ వచ్చినాయి. ఆడ కూడా రిప్రజెంట్ చేసి వచ్చినాము. దాని తర్వాత మాకు ఇప్పుడు చెన్నైలో నెక్స్ట్ ఇండియా బీసీ మ్యాచెస్ ఉన్నాయి. దాని నుంచి తెలంగాణ నుంచి ముగ్గురం సెలెక్ట్ అయినాం. నేను, మా వైస్ కెప్టెన్ అండ్ డైరెక్టర్ మోను షేక్, పరశురామ్, మేము ముగ్గురం సెలెక్ట్ అయినాం. సో అక్కడికి మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. మా ఒక ఈ తెలంగాణ దివ్యాంగ వీల్చైర్ క్రికెట్ టీం వారి మా ఏం ఏంటంటే, చాలామంది క్రికెట్ అనేది దాని మీద ప్యాషన్ చాలామందికి ఉంటుంది, కానీ ఈ వీల్చైర్లో కూర్చొని ఆడడం చాలా కష్టం. సో దాన్ని అట్లా ఇప్పుడు చాలామంది నాలాంటి వాళ్ళు యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. మా శివ ఉన్నాడు, ఆయనకు యాక్సిడెంట్ అయినా ఇట్లా ఉన్నాడు.
బయటికి రాకపోవడం ఉండేది. నేను ఒకసారి కార్లో వెళ్తా అంటే చూసి తర్వాత ఆయన పిలిచి నా కార్లో తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ప్రాక్టీస్ చేయించి ఆయనని ఒక ప్లేయర్గా తీర్చిదిద్దినాం. అట్లా ఒక వన్ బై వన్ ఒక్కొక్కరిని హైదరాబాద్లో మా మోను ఉంటాడు, ఆయనే తను అక్కడ చూసుకుంటాడు. అక్కడ ఎవరైనా ప్లేయర్స్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా టీం అందరినీ మన తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్కి వెళ్ళి ఒక్కొక్క ప్లేయర్ని తీసుకొచ్చి మేము అంతా ఈ తెలంగాణ దివ్యాంగ విద్య క్రికెట్ టీం తయారు చేస్తున్నాం. దీంట్లో నుండి మేము ఇప్పటిదాకా దగ్గర ఒక 10-15 నేషనల్స్ ఆడినాము. చాలా నేషనల్స్ అంటే వేరే స్టేట్లకు కూడా మనం ఇన్వైట్ చేస్తారు, అక్కడ పోయి ఆడినాము. సో ఇంట్లో ఉండి కూడా బాధపడే వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి నిస్పృహ పడకుండా వాళ్ళని బయటికి పట్టుకొచ్చి వాళ్ళకు ఒక వాతావరణం కల్పించాలన్నదే మా యొక్క ఆలోచన. ఓకే, ఇప్పుడు నిజంగా మీకు ఇంత ఇబ్బందికి ఇప్పుడు మామూలు గ్రౌండ్లో ఆడాలంటేనే ఇంత ఇబ్బందులు పడాల్సి వస్తుంది, కానీ మీరు వేరే ప్రాంతాలకు కూడా ట్రైన్లో వెళ్ళాల్సి వస్తుంది, ఇంకా లేదంటే ఫ్లైట్లో వెళ్తారా, ఇవన్నీ కొద్దిగా మీకు ట్రావెలింగ్ కూడా ఇబ్బంది ఉంటుంది కదా. మరి ఒక టీం వెళ్తున్నప్పుడు మరి ఆ టీం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమన్నా ఉంటాయా, ఎట్లా ఉంటుంది పరిస్థితి? చాలా ఉంటాయి కదండి. అప్పుడప్పుడు మాకు ట్రైన్లు కూడా మిస్ అవుతాయి. మాకు ఒక ట్రైన్ ఒక స్టేషన్లో 2 మినిట్స్ ఆగుతుంది అంతే. అందులో డిజేబుల్ బోగిలో కూర్చుంటాం మేము. అప్పుడప్పుడు రిజర్వేషన్ కన్ఫర్మ్ కాదు, అయితే మాకు కంఫర్ట్గా అంటే డీజిల్ ఒకటే ఉంటుంది. సో అందులో కూర్చోడానికి మేము ట్రై చేస్తాము. అందులో కూర్చున్నప్పుడు కొంతమంది మామూలుగా డిజేబుల్ లేకుండా కూడా అందులో వచ్చి కూర్చుంటారు. అట్లా మాకు కష్టం అవుతుంది. అప్పుడు వీళ్ళు ముగ్గురు, మా మేనేజర్, మా కోచ్, అసిస్టెంట్ కోచ్, వీళ్ళు ముగ్గురు చాలా మాకు అంటే వాళ్ళు చేసే మా ఇంట్లో మా తల్లిదండ్రుల కంటే ఎక్కువ వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు అనుకో రౌండ్. ఇక వాళ్ళు మాకు ఏదైనా కూడా A to Z వాళ్ళు చూసుకుంటారు. మమ్మల్ని ట్రైన్లోకి వెళ్ళి తీసాను లేదు ఆయన 2 నిమిషాలలో మమ్మల్ని ఈ 15 వీల్చర్లు ఎక్కియాలి, 15 మందిని ఎక్కియాలి, లగేజ్లు ఎక్కియాలి, మొత్తం మాకు కావాల్సిన మళ్ళీ ఫుడ్ ఎక్కడ ఆగితే మళ్ళీ మీరు ముగ్గురే పట్టుకురా, ఎందుకంటే ఎవరు నడవలేము, మేము పోయి తీసుకురాలేము. సో వీళ్ళే ముగ్గురే మాకు మాకు బ్యాక్ బోన్ కానీ మా బ్యాక్ బోన్ మొత్తం వీళ్ళు ముగ్గురే ఇక అట్లా. ఓకే, ఇప్పుడు మీరు టోర్నమెంట్స్కు ఇప్పుడు తెలంగాణ నుండి తెలంగాణ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ దీన్ని ఇప్పుడు టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరేమన్నా మనకు టోర్నీలు గెలుచుకునేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఇప్పటి వరకు? నేను రీసెంట్గా మన దగ్గర ఇక్కడ KMCలో జరిగింది. గుజరాత్, తెలంగాణ, గోవా 3 రాష్ట్రాలతో మేమే కండక్ట్ చేసినాం. ఇక్కడ మన తెలంగాణ గెలిచింది. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ గోవాలో అక్టోబర్లో పర్పుల్ ఫెస్ట్ ఉంది, దానికి కూడా రెడీ అవుతున్నాం మేము. ఇంకా చాలా అంటే ఆడినాం, బాగా ఆడినాం గేమ్స్. కాకపోతే మేము మన నేషనల్స్ ఆడినప్పుడు టాప్ 9th పొజిషన్లోకి వచ్చినాము. రీసెంట్గా మహారాష్ట్రకు తెలంగాణకు హైదరాబాద్లో కండక్ట్ చేసినాం టెస్ట్ మ్యాచ్, దాంట్లో కూడా మేమే గెలిచినాము. సో ఇంకా ఎక్కడ ఆడినా కూడా మేము తెలంగాణకు కప్పు పట్టుకురావాలనేది మా ఒక ఆలోచన. ఓకే, ఇప్పుడు మీరు నిజంగా ఇంత ఇబ్బందులు పడుకుంటా వీల్ చైరు ఇవన్నీ క్రికెట్ ఇవన్నీ కొనాలంటే ఇప్పుడు మీరు ఏంటంటే బయటికి వెళ్ళి పని చేయలేరు, మనకు కొంత ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు మీకు ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారా, లేకపోతే ప్రభుత్వం నుండి కానీ మీకు ఏమైనా సహాయ సహకారాలు కానీ, లేకపోతే ఏమైనా స్వచ్ఛంద సంస్థలు కానీ వచ్చి ముందుకు వచ్చి మీకు ఏమైనా హెల్ప్ చేసేటువంటి పనులు ఉన్నాయా? ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి మానసిక ఇబ్బందులు పడేటువంటి బదులు ఏదో ఒకటి సాధించాలన్నటువంటి పట్టుదలతో ఉన్నటువంటి మీరు ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఒక మంచి టీంను కూడా క్రికెట్ టీంను కూడా తయారు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మీకు ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఏం చేస్తే ఇంకా మీ అందరికీ ఇంకా మనోస్థైర్యం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి? ప్రభుత్వం నుండి కానీ ఇంకా కొన్ని స్వచ్ఛంద సంస్థల నుండి కానీ ఎట్లా అయితే మీకు ఇంకా కొద్దిగా కంఫర్ట్ జోన్లోకి మీరు వెళ్ళగలుగుతారు? గవర్నమెంట్ ప్రజెంట్ అయితే మాకు ఎట్లా సపోర్ట్ చేస్తలేదండి. ఓన్లీ వాళ్ళు ఏంటంటే మనకు స్టాండింగ్ క్రికెట్ వాళ్ళకే ఎక్కువ వాళ్ళు మొగ్గు చూపుతారు. మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలనేది మా ఒక ఎయిమ్. సో ఇట్లాంటిది ఇది పాసిబుల్ కావాలంటే కేవలం మీడియా వల్లనే అవుతుంది. అందుకు మీరు వచ్చినందుకు కూడా మాకు చాలా థ్యాంక్స్ అండి. సో మాకు మా డైరెక్టర్ మోను శ్రీకాంత్ అని ఉంటాడు, ఇద్దరు ఒక ప్రైవేట్ ఆర్గనైజర్స్తో మాట్లాడి వాళ్ళు మాకు వీల్ చైర్స్, మాకు కంట్రోలర్స్ అండ్ యునైటెడ్ బై హైదరాబాద్ అని 2 సంస్థలతో మాట్లాడి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తాను. ప్రజెంట్ మాకు ఇంకా స్పాన్సర్స్ ముందుకు రావాలన్నది మేము కోరుకుంటున్నాం. ఇప్పటికీ చాలామందికి తెలియదు కాబట్టి ఇంకా ఎవరు ముందుకు రాలేదనే ఒక అభిప్రాయం. ఒకవేళ మీడియా ద్వారా కూడా ముందుకు తెలిస్తే మాత్రం చాలామంది, ఎందుకంటే ఎన్నో పెద్ద స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ముందు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శివతో మాట్లాడదాము, ఎందుకంటే తను యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే యుక్త వయసులోనే యాక్సిడెంట్ అయిపోయి తల్లిదండ్రులకు భారం కాలేను అన్నటువంటి ఒక ఆవేదనతోటి అనేక రకాల మానసిక సంఘర్షణకు లోనైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అరుణ్ జాన్ తనని చూసి ముందుకు తీసుకొచ్చి మనకంటూ ఇంకా లైఫ్ ఉన్నది, ఏదైనా చేయగలుగుతాం, వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి మానసికంగా సంసిద్ధిని చేసి తను ఒక క్రికెటర్ను తయారు చేశారు. తెలంగాణ నుండి కూడా ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా తీర్చిదిద్దినటువంటి అరుణ్ జాన్ కూడా మనం థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి
తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి శివతోటి మాట్లాడదాం. శివ, హౌ యూ? ఫైన్ సార్. ఓకే, ఎట్లా అనిపిస్తుంది నిజంగా ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే? మాకు ఇంత హ్యాపీగా చాలామంది కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటారు, కానీ మీరు చాలా హ్యాపీగా క్రికెట్ ఆడుతున్నారు. మీరు ఎవరికి ఈ కృతజ్ఞతలు చెప్పదలుచుకుంటున్నారు? క్రికెట్ ఆడడం వల్ల మీకు ఎట్లాంటి మానసిక సంతోషం లభిస్తుంది? యాక్చువల్లీ నాకు 2019లో ఇంజూరీ అయింది, బ్యాక్ యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత 2 ఇయర్స్ ఇంట్లోనే ఉన్నా. ట్రీట్మెంట్కి అటు ఇటు హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించుకున్నా. 2 ఇయర్స్ ఇంట్లోనే ఉన్నా. చాలా స్ట్రగుల్ అయినా. ఒకనొక సిచ్యువేషన్లో సూసైడ్ చేసుకుందామన్న డిప్రెషన్ కూడా వెళ్ళిపోయినా నేను ఇంజూరీ టైంలో. తర్వాత ఒక రోజు నేను ఇంటి దగ్గర నార్మల్ వీల్ చైర్లో బయట కూర్చుంటే మా కెప్టెన్ గారు అరుణ్ జాన్ అన్న అటు సైడ్ వచ్చి నన్ను చూడడం జరిగింది. ఆ రోజు నాతో మాట్లాడి నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చి, తర్వాత అన్న కార్లోనే గ్రౌండ్ తీసుకొచ్చి ప్రాక్టీస్ చేయించడం, ఇట్లా మనకు వీల్ చైర్ క్రికెట్ అనేది ఉంటుంది, నీకు నేను నేర్పిస్తా, నువ్వు తీసుకెళ్తా అని చెప్పి మోటివేషన్ ఇవ్వడం. అప్పటి వరకు నాకు ఈ వీల్ చైర్ క్రికెట్ అనేది ఉంటుంది అనేది కూడా తెలియదు. ఇట్లా కూడా బయటికి వెళ్తారా, ఇట్లా కూడా వేరే వేరే స్టేట్స్కి వెళ్తారా, జిల్లాలకు అటు ఇటు పోవచ్చు అన్న సిచ్యువేషన్ కూడా నాకు తెలియదు. ఆలోచన కూడా లేదు, నాకు అసలు కలగలేదు కూడా. అన్నను చూసిన తర్వాత నేను చాలా ఇన్స్పిరేషన్ అయినా. దాని తర్వాత అన్నతో పాటు నేను క్రికెట్ ప్రాక్టీస్ చేయడం, ఇప్పుడు ఇండియా మన తెలంగాణ దివ్యాంగ్ వీల్ చైర్ క్రికెట్ టీంలో ఒక ప్లేయర్గా నేను ఆడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికైతే నేను డిగ్రీ చేస్తున్న టైంలో ఇంజూర్ అయింది. ఇప్పుడు స్టడీ చేస్తున్నా, కంటిన్యూ చేస్తున్నా, డిగ్రీ చేస్తున్నా. దాని తర్వాత కొంచెం దీని పరంగా నాకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందేమో అన్న ఆలోచనతోటి కంటిన్యూ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు అమ్మా నాన్న కూడా చాలా బాధపడి ఉంటారు, ఎందుకంటే చేతికి అందినటువంటి కొడుకు మంచి యువకుడు, భవిష్యత్తు మీద మాకు అండగా నిలబడతానటువంటి కొడుకు కొంత ఇబ్బందికర పరిస్థితులకు వెళ్ళేసరికి ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు కనీసం వాళ్ళకి ఏంటంటే కళ్ళ ముందు ఉంటే చాలు కదా అన్నటువంటి సంతోషం కూడా వాళ్ళకి అనిపిస్తుంది. కానీ మీరు కళ్ళ ముందు ఉండడమే కాదు, చాలా సంతోషంగా ఉంటున్నారు. సంతోషంగా ఉండడం కాకుండా ఒక మంచి తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే విధంగా మీరు ఉంటున్నారు. అమ్మా నాన్నలు ఏమంటున్నారు? వాళ్ళు ఇప్పుడు చాలా సంతోషం సార్. ఫస్ట్ నేను పడ్డ తర్వాత వాళ్ళకు కూడా ఉన్న ఆలోచనలన్నీ డౌన్ అయినాయి. కొడుకు నన్ను జాతరలే అని చెప్పి అన్న ఆలోచనలు ఉండే. 2 ఇయర్స్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. దాని తర్వాత నేను బయటికి రావడం ఓన్గా ఇండిపెండెంట్ అయ్యి, అన్న ద్వారా ఇండిపెండెంట్ అయినా. దాని తర్వాత నేను ఒక్కడనే బయటికి రావడం, పోవడం, వాళ్ళు ఇట్లా వెళ్ళగలుగుతాడా లేదా అన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండే. నేను బయటికి రావడం, నా అంతటి నేను ఇంట్లోకి వెళ్ళడం, ఇవన్నీ చూసి కూడా వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్లస్ నేను బయట రాష్ట్రాలకు వెళ్ళి గేమ్స్ ఆడి వస్తుంటే కూడా వాళ్ళకి ఇంకా హ్యాపీనెస్ ఉంది. వాళ్ళకి ఇంకొంచెం ఇంకా ఫుల్గా కాన్ఫిడెన్స్ నేను తీసుకొస్తా అన్న ధైర్యం నాకుంది. వాళ్ళని కూడా మంచిగా చూసుకుంటే ఆలోచన నాకుంది. ఓకే, నిజంగా ఇది చాలా గొప్ప విషయంగా మనం పేర్కొనవచ్చు. ప్రస్తుతానికి ఇంకో క్రికెటర్ ఆల్రౌండర్గా ఉన్నారు ప్రస్తుతానికి రామ్జీ గారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి, అది వాళ్ళు క్రికెట్ ఆటకే పరిమితం కాకుండా వాళ్ళు కూడా ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. శివ చదువుకుంటున్నాడు, అమ్మా నాన్న కూడా కొంత భరోసా ఇచ్చేటువంటి విధంగా వెళ్తున్నాడు. రామ్జీ కూడా ప్రస్తుతానికి డెల్ కంపెనీలో ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకుంటూనే దాదాపు ఒక ఉన్నతమైనటువంటి అంటే 6 డిజిట్ శాలరీ కూడా సంపాదిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా ఒకసారి మనం రామ్జీతో మాట్లాడదాం. రామ్జీ గారు, కంగ్రాచులేషన్స్ అండి. మీరు అందరూ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు. మీ ముగ్గురిని ఎవరిని చూసినా కానీ ఇప్పటి వరకు మానసికంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తే లేచి నిలబడి మాకు ఒక ఆలోచనలు, ఒక ధైర్యం ఉందన్నటువంటి కోణంలో ఎవరైనా ఆలోచించే విధంగా మీరు కొత్త కొత్త కాన్సెప్ట్లకు తెరతీసి ఇక్కడ ఉన్నతమైనటువంటి ఆలోచనలతో మంచి సమాజంలో కూడా మాకు ఒక గుర్తింపు ఉన్న విధంగా మీరు క్రియేట్ చేస్తున్నారు. అది చాలా అప్రిషియేటబుల్. ఎట్లా అనిపిస్తుంది? ఈ దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్స్ ఆడుతున్నారు, ప్లస్ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు మీకు ఎట్లా, ఇది ఇంజూరీ అయిందా లేకపోతే పోలియోనా ఎట్లా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే ఐ ఆమ్ ప్రౌడ్ టు బీ అన్ వీల్ చైర్ క్రికెట్ టీమ్ మెంబర్ ఇన్ తెలంగాణ. సో నా విషయానికి వస్తే నేను పుట్టుక తర్వాత 1 ఇయర్ తర్వాత నాకు పోలియో ఎఫెక్ట్ అయింది. మాది వచ్చేసి బందనేపల్లి, రాయపర్తి మండలం, వరంగల్ డిస్టిక్. తర్వాత మా నాన్న ఇన్ఫాంట్ జీసస్ స్కూల్లో నన్ను క్రిస్టియన్ స్కూల్ అందులో జాయిన్ చేసిండు స్కూల్లో. అక్కడ ఏంటంటే అందరు హ్యాండిక్యాప్స్. ఇక అప్పుడు వీల్ చైర్ క్రికెట్ అని ఏం లేదు, నార్మల్గా కింద మీద నిలబడి అట్లా ఆడతారు కదా, అట్లా ఆడుకునేటోళ్ళం. బాగా ఇంట్రెస్ట్ అప్పటి నుండే, చిన్నప్పటి నుండే. తర్వాత ఎవరు వాళ్ళు 10th అయిపోయినాక దానిలో వెళ్ళిపోయారు. ఇక తర్వాత మళ్ళీ క్రికెట్ నేను బీటెక్ అయిపోయినాక ఇట్లా వీల్ చైర్ క్రికెట్ ఉంది అది అని వినేసరికి హైదరాబాద్లో ఇట్లా వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారంటే అక్కడ వచ్చి విన్నా. మా ఫ్రెండ్ ద్వారానే, మా స్కూల్ ఫ్రెండ్ ద్వారానే.
అక్కడ విన్నాక నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక నేను అక్కడ జాబ్తో పాటు ఇది కూడా కంటిన్యూ చేస్తున్నా. ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడంతో పాటు మెంటల్ ఎబిలిటీ ప్లస్ ఉద్యోగము, స్వామి కార్యం, స్వకార్యము ప్లస్ అందరి ముందు ఒక ఇన్స్పిరేషన్ నిలబడుతున్నారు. ఇక్కడ రామ్జీతో పాటు అరుణ్ జాన్, శివ వీళ్ళందరూ ఇప్పుడు ఈ మాత్రం సంతోషంగా ఉంటుందంటే దానికి ముఖ్యమైనటువంటి వెన్నుదన్నగా నిలబడినటువంటి కోచ్ మనతో ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిస్తూ ఉంటారు, కానీ గురువులు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు, మరి కొంతమంది పునర్జన్మను ప్రసాదిస్తారు. కానీ ఆ పునర్జన్మను ప్రసాదించినటువంటి ఆ కోచ్ మధు గారితో మాట్లాడదాం. ఎందుకంటే చాలా వరకు అన్నీ బాగా ఉన్నటువంటి వాళ్ళకే హెల్ప్ చేయాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దివ్యాంగులని తెలిసి వాళ్ళతోటి వెళ్తే ఎంతో అపసోపాలు పడతాను, ఎన్నో కష్టాలు పడతామని తెలిసి కూడా వాళ్లకు వెన్నుదన్నుగా నిలబడి ఎన్నో ఇబ్బందులు పడతామని తెలిసి తెలంగాణ దివ్యాంగుల వీల్ చైర్ క్రికెట్ అసోసియేషన్ను కూడా ఏర్పాటు చేసి వాళ్లకు వెన్నుదన్నుగా నిలబడడంలో క్రికెట్ చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర అనుకోవచ్చు. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టుగా వీళ్లకు ఒక గురువుగా నిలబడి అన్నగా అండగా నిలబడి వాళ్ళను ముందుండి నడిపిస్తున్నటువంటి మధు గారు మనతో ఉన్నారు. మధు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ యూ. ఎందుకంటే ఇట్లాంటి అన్ని ఒక కుటుంబ సభ్యుల మధ్యనే ఎంతో అపసోపాలు విభేదాలు ఉంటున్నటువంటి ఈ సమయంలో ఎక్కడ అంటే ఒక్కొక్క ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళందరినీ ఒక్క దగ్గర మీరు చేరదీసి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి ధైర్యం ఇచ్చి క్రికెట్ ప్రాక్టీస్ చేయించుకుంటూ తెలంగాణ వీల్ చైర్ క్రికెట్ అసోసియేషన్ ప్రారంభించిన తర్వాత కూడా వాళ్ళకు అనేక హెల్ప్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళు మాట్లాడే మాటల్లో మీ ముగ్గురి పాత్ర కూడా చాలా క్రియాశీలకంగా చెప్పుకోవచ్చు. నిజంగా ఇంత కష్టపడుతున్నారు, అసలు ఏం ఆలోచించి ఏం ఆశించి మీరు వీళ్ళ కోసం ఇంత కష్టపడుతున్నారు మీరు? థ్యాంక్ యూ సార్. నా పేరు సద్వాల మధు. నేను ఒక 4 సంవత్సరాల నుంచి తెలంగాణ దివ్యాంగ్ వీల్ చైర్ క్రికెట్ కోచ్గా నిర్వహిస్తున్నాను. యాక్చువల్లీ ఇట్లాంటి ఒక క్రికెట్ ఉంటుందని తెలియదు. కరోనా టైంలో అరుణ్ జాన్ అనే వ్యక్తి వచ్చి నేను ఇట్లా నాకు క్రికెట్ ఆడడానికి ఒక ఆఫర్ అంటే సెల్ఫ్గా బతకడం ఎలా అనేది రిహాబ్ సెంటర్కి పోయి వచ్చిన తర్వాత ఈయన వీడియోస్ రమణ సుబ్బారావు అనే ఫోన్ చూసి అరుణ్ జాన్ ఇట్లా క్రికెట్ ఆడతావా అని అడిగినప్పుడు నా దగ్గరకు వచ్చిండు. అంటే ఇట్లా ఉంటుందని తెలుసుకున్న దగ్గరకు వచ్చి నన్ను లేపిండు. అప్పుడు ఇట్లా నాకు క్రికెట్ కోచింగ్ ఇవ్వాలంటే మీకు ఎట్లా ఆడతారా అని అంటే ఇట్లా సంగతి అని చెప్పిన తర్వాత డైరెక్ట్ పంజాబ్ సెలెక్ట్ అయిన తర్వాత అప్పటి వరకు నేను 1 మంత్ కోచింగ్ ఇచ్చిన. పంజాబ్లో ఆడిపించుకొని తీసుకొని వచ్చిన తర్వాత 15 డేస్లోనే తెలంగాణ వీల్ చైర్ టీం ఒకటి క్రియేట్ చేయండి అని చెప్పి ఈయనకు వచ్చింది. రాగానే నాకు వచ్చిండు. తిరిగి కష్టపడిన తర్వాత ఒక 8 మెంబర్స్ ఉండే సార్. అప్పుడు మాకు 8 మెంబర్స్ ఉన్నప్పుడు నేను చూసింది మరి ఈయన ఒక్కనే కదా, మిగతా వాళ్ళు డిఫరెంట్ డిసేబిలిటీలు ఉంటారు. ఒకరికి సింగిల్ లెగ్ పోలియో, డబుల్ లెగ్ పోలియో, స్పైనల్ లేకుంటే డబుల్ లెగ్ పోలియో, ఎగ్జాంపుల్ డబుల్ లెగ్స్ పోయి ఉంటాయి. వీళ్ళు ఎట్లా చేయాలని ఆలోచించినప్పుడు నేను వాళ్ళకి ఇవ్వగలగాలంటే నన్ను ఒక స్పాన్సర్షిప్ వాళ్ళు కూడా నన్ను అడిగిన, నువ్వు వీళ్ళకి ఎట్లా ఇవ్వాలవుతాను అనే క్వశ్చన్ ఇది ఇప్పుడే మీకు చెప్పేస్తున్నా. ఎట్లా ఇవ్వగలుగుతాను అని అంటే నేను ఇవ్వాలంటే నేను కూడా చైర్లోకి వెళ్ళిపోవాలి, అప్పుడే నేను అది చేయగలుగుతా అని చెప్పి అరుణ్ జాన్ చైర్ ఖాళీ ఉన్నప్పుడు అలా చైర్ తీసుకొని నేర్చుకొని వాళ్ళ దాంట్లోకి పోయి వాళ్ళ డిసేబుల్డ్ నన్ను మైండ్లో పెట్టుకున్నాను సార్. పెట్టుకొని వీళ్ళకి పవర్ ఎక్కడ జనరేట్ అవుతుంది, ఎందుకు జనరేట్ అవుతలేదు, ఏం చేయాలి కావాలంటే అని అవన్నీ చేసుకున్న తర్వాత ఫస్ట్ చాలా కష్టపడ్డాను సార్. అరుణ్ జాన్ అనే వ్యక్తి తీసుకుపోవడానికి చాలా మంది ఫ్రెండ్స్కి బయట ఉన్న వాళ్ళు మా టీం ఇట్లా ఉంది, మాకు ఇట్లా ఒక ఆఫర్ వచ్చింది, మాకు కూడా ఇట్లా ఉంటుందట అని చెప్పి అన్నప్పుడు తీసుకుపోవడానికి పైసలు కష్టం ఉండే. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా మంది సాయం చేస్తే ఆ అమౌంట్ పట్టుకుని నాకు వచ్చేది. నాకైతే ఏమీ అయిపోయింది సార్, కాకపోతే వాళ్ళు పోయిందంటే పోయేది. అయితే నేను పట్టుకొని పోయి వాళ్ళని తీసుకుపోయాడు. చాలా కష్టాలు పెట్టారు సార్, చాలా కష్టాలు ఫేస్ చేసిండు అందరికీ. తర్వాత మాకు చీరలు కూడా లేకుండే, కొంచెం నామూషం ఉండే. నేను కొంచెం మా టీం కొంచెం డెవలప్ అయినా వేరే టీమ్స్ వాళ్ళు కూడా వాళ్ళని చూసి కొంచెం నవ్వుకునేరు, వీళ్ళ టీం నేను డెవలప్ చేస్తున్నాడు. కానీ నాకు ఈ టీం మీద నాకు ఎప్పుడో నమ్మకం వచ్చింది, హోప్ వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళ లోపల ఆ జీలు ఉంది, ఆ జీలు ఉంటేనే ఆడగలుగుతారు. అప్పుడు ఏం చేసిన మోను, అరుణ్ జాన్, శ్రీకాంత్ అనే 3 వ్యక్తులతో నేను మాట్లాడినా, మీకు జీలు ఉండగానే సరిపోదు, మనకు సరైన ఫెసిలిటీస్ లేవు, వీల్ చైర్స్ కావాలన్నప్పుడు వీళ్ళు 3 వాళ్ళ స్వయం కృషితో ఎవరు ఎక్కడికి పోయిన వాళ్ళ కష్టాలు ఏదో పట్టుకొని వచ్చిండు. పట్టుకొని వచ్చి ఈ రోజునప్పుడు మా టీం 0 ఉండే సార్. 0ను ఎట్లా చేయాలని చెప్పి ఆలోచించిన. మేము మొన్న 4th నేషనల్ గ్వాలియర్ పోయినప్పుడు కూడా ఒకనొక టైంలో కొంతమంది టీమ్స్ వాళ్ళు బోర్డుకు ఫోన్ చేసి తెలంగాణ చిన్న టీం అది ఎందుకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడినట. కానీ అక్కడ నా టీం, నా తెలంగాణ టీం గర్వంగా చెప్పుకునే విధంగా టోటల్ 22 స్టేట్స్లో మన టీం 8th ర్యాంక్ సార్. అక్కడనే మాకు ఫస్ట్ నినాదం కూడా పుట్టింది. మా టీంకి తెలంగాణ ఒక నినాదం ఉంది, అన్నింటికి ఒక్కొక్క నినాదం ఉంటుంది. అంటే ప్యాషన్. మా స్లోగన్ ఏంటి అంటే ఘన తెలంగాణ. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కూడా మాకు ఊపు వచ్చేసి సార్. సో ఈ 3 ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల టీం ముందుకు పోతుంది. నా కాల్ అందుకొని నా వెనక మా అసిస్టెంట్ కోచ్, మా మేనేజర్ ఇల్లు కూడా మర్చిపోతుంది సార్. వీళ్ళని చూడగానే అన్నీ మర్చిపోయి వీళ్ళతో వెళ్ళిపోతాం చేస్తాం. మాకు ఒకటే గోల్, మా టీంను ఒక స్థాయిలో ఉంచాలి. మా దగ్గరకు వచ్చి అప్పు అడగలేదు సార్, ఆస్తి అడగలేదు,
మాకు వచ్చిన విద్య అడిగినలు మేము 100% వాళ్ళకి ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా వచ్చినా కూడా మా జీవితం ఇంతే అని ఆగిపోయిన వాళ్ళం కూడా మాకు ఇవ్వండి సార్, మా టీం పట్టుకొచ్చినా మేము చేస్తూనే ఉంటాం. దీనికి మా డైరెక్టర్స్ ఉన్నారు, మా ప్లేయర్స్ ఉన్నారు, మా క్యాప్టెన్ ఉన్నారు, వీళ్ళందరూ సహకారంతో ముందుకు పోతున్నారు సార్. ఈ రోజున మా టీం నెంబర్ 1 చెప్పుకోవడానికి కొన్ని టీములు భయపడుతున్నాయి. మమ్మల్ని ఎక్కడ మీదకి వస్తారని కూడా భయపడుతున్నాయి. అంటే ఆ స్టేజ్కి వచ్చిన సార్ నా ప్లేయర్ నాకు గర్వంగా చెప్తున్నా. అయితే నీకేం లాభం అని అడిగిన చాలా మంది నన్ను, నాకేం అడగారు ఇదే చెప్పిన. మేము కూడా అడుగుతున్నాం ఏం ఆశించని. మాకేం లేదు సార్, మాకు వాళ్ళు వచ్చి అడిగినలు ఎంతోమందికి ఇస్తా సార్ నేను కోచింగ్. యాక్చువల్ మా పిల్లలకి ఇస్తా అంటే వచ్చిండు, మా పిల్లలతో సహా ఇచ్చిన. వీళ్ళకి ఏమైతే నేను ఆశించలేదు సార్. నాకు వచ్చిన విద్యను అడిగిన వాళ్ళు నన్ను అయితే అప్పడగలే ఆశపడలేదు సార్. వాళ్ళకి ఇవ్వడం నేను ఇంకా ఇవ్వడానికి సిద్ధం సార్. మేము ఎప్పుడు కూడా ఎట్లాంటి ఏం ఫీలింగ్ అంటే ఏ ఫీల్ మాకు మైండ్లో లేదు ఏదో వస్తుందని చెప్పి. కానీ మాకు మొట్టమొదటిసారిగా మాకు ఒక కంట్రోలెస్ యునైటెడ్ వాళ్ళు ముందుకు వచ్చి మా కష్టాలను నష్టాలను అర్థం చేసుకొని మమ్మల్ని మా వీడియోని మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి మా కెప్టెన్ వైస్ కెప్టెన్ నాతో మాట్లాడి మేము ఊహించని రీతిలో మాకు వర్ణిస్తుంది సార్. మాకు ఇది లేదన్న బాధ లేకుంటున్నది. ఇంకా మాకైనా ముందుకు వస్తే మీ మీడియా ద్వారానే సాధ్యమవుతాం మాకు తెలుసు సార్. ఏదైనా కలంతోనే ఆ కలం మా ముందుకు వచ్చింది ఈ రోజున మాకు సంతోషం అవుతుంది. మీ కలంతో మీరు ఏం చేసినా కూడా మాకు సంతోషమే. మా టీంకి మీ సహకారం అందించాలి, మా టీంకి మేమే ఏమందించాలని ఇస్తాం. ఇంకా వచ్చే ప్లేయర్కి ఏదైనా చేస్తాం సార్. మేము ముగ్గురం మాది మా బాధ్యత. అది నాకు కూడా ప్యాషన్ సార్ క్రికెట్ అంటే. నేను కూడా యాజ్ ఎ క్రికెటరు. ఇది సార్ నా స్టోరీ. ఓకే, మనం గమనించాల్సింది ఏంటంటే తను క్రికెట్ మీద ప్యాషన్ తోటి వాళ్ళు అడిగిన వెంటనే ఇప్పుడు వాళ్ళ కోచ్ ఇవ్వాలంటే కూడా మరి వాళ్ళలో పరకాయ ప్రవేశం చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అట్లాంటి ఆలోచనలోకి వెళ్ళి ఎక్కడ పవర్ జనరేట్ అవుతుందని చెప్పి తను ఖాళీ అయినటువంటి వీల్ చైర్లో వండుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఇదంతా చేయడం అంటే మామూలు విషయం కాదు. అది ఒక యజ్ఞం లాగానే భావిస్తే తప్ప ఇది సాధించలేము. ఇప్పటికీ వాళ్లకు ఆ కోచింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఒక వెనుదన్నుగా నిలుస్తున్నారు. పాపం వాళ్ళు కూడా ఒక తెలంగాణ వీల్ చైర్ క్రికెట్ అసోసియేషన్ను స్థాపించిన తర్వాత కూడా ఇప్పటి వరకు 22 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇది 8th ప్లేస్లో ఉండడాన్ని కూడా గర్వకారంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఒక స్లోగన్ కొత్తది ఇప్పటిదాకా మనం వినలేదు. జై తెలంగాణ అన్నటువంటి స్లోగన్ విన్నాం, కానీ ఇక్కడ ఘన ఘన తెలంగాణ అన్నటువంటి కొత్త స్లోగన్కు తెర తీశారు. ఈ స్లోగన్ వినపడిందంటే ఖచ్చితంగా అది తెలంగాణలోని దివ్యాంగుల వీల్ చైర్ క్రికెట్ అసోసియేషన్ స్లోగన్గా ఇది ఒక బ్రాండ్ మార్క్ కూడా మనకు ఉంటున్నట్టుగా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. మరొకసారి అసిస్టెంట్ క్రికెట్ కోచ్, ఎందుకంటే ఏ ఒక్కరి శ్రమ దీంట్లో వృధాగా పోవడం లేదు. ఆ శ్రమలు ఒక్కొక్క చినుకు అయి ఒక కాలువగా మారినట్టు, కాలువలు నదులుగా మారినట్టు, నదులని సముద్రంలో కలిసినట్టు ఒక్కొక్కరు తెలంగాణ దివ్యాంగుల వీల్ చైర్ క్రికెట్ అసోసియేషన్కు వెన్నుదన్నుగా నిలబడి దీన్ని కూడా ఒక ప్రథమ స్థానంలో నిలిపే విధంగా వీళ్ళు కృషి చేస్తున్నారు. ప్రస్తుతానికి అసిస్టెంట్ కోచ్ గారు, మీ పేరేం పేరండి? సందీప్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. నిజంగా ఎందుకంటే మన పని మనం చేసుకోవడంలోనే చాలా బద్ధకంగా ఉంటుంది. అది మీ పని మీరు కాకుండా వీళ్ళందరికీ వెనుదన్నుగా నిలబడి రాష్ట్రాలు తిప్పుతూ వాళ్ళకు ఒక గొప్ప అనుభూతిని కలిగించడంలో మీ అందరి పాత్ర చాలా క్రియాశీలకంగా అనుకోవచ్చు. నిజంగా వన్స్ అగైన్ మీకు ఒక థ్యాంక్స్, అలాగే కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అసలు మీ ప్రయాణం ఎట్లా నడుస్తుంది వీళ్ళతోటి? ప్రయాణం అంటే ఓకే, క్రికెట్ అంటే ప్యాషన్ తోటి వీళ్ళని కూడా మేమేం చేయలేకపోయినాం. క్రికెట్ వీళ్ళనన్నా పైకి తీసుకురావాలి, వీళ్ళనన్నా ఒక మంచి ప్లేయర్లుగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో వచ్చినాం. అదే కొనసాగుతుంది, అట్లనే కొనసాగాలని కోరుకుంటున్నాం. నిజంగా చాలా వరకు అందరూ గుర్తుంచుకోవాలి, తల్లిదండ్రులు కూడా ఎన్నో చేయాలనుకుంటారు, ఏమీ చేయలేకపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పిల్లల ద్వారా ప్యాషన్ నిలుపుకుంటారు. ఇట్లా కూడా వాళ్ళు క్రికెటర్ కావాలనుకున్నటువంటి సమయంలో వాళ్ళు కాకుండా కానీ, ఎందుకంటే ఏజ్ దాటిన తర్వాత ఎవరు చేయలేరు కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళను కూడా ఒక అండదండలు అందించి నిలబడడం అనేది మామూలు విషయం కాదు. మేనేజర్ గారు, మీకు కూడా ఒకసారి ఆర్టీవీ తరఫు నుంచి కంగ్రాచులేషన్ చెప్తున్నాం సార్. ఇప్పుడు నిజంగా మీ కోచ్ అలాగే అసిస్టెంట్ కోచ్ గారు ప్లస్ మేనేజర్గా మీరు ఉంటున్నారు. ఎట్లాంటి యాక్టివిటీస్ మీరు షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? ఇప్పుడు మీరు కూడా వీళ్ళతోటి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా కుటుంబాలని కూడా వదిలి మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రతి చిన్నది కూడా వృధా సహాయమే చాలా గొప్పదిగా మనం మాట్లాడుకోవచ్చు, కానీ మీరు కూడా మీ లైఫ్ అంతా వీళ్ళతోటే గడుపుతున్నటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. వీళ్ళను క్రికెట్ ఆడిపోయడానికి చాలా ఎంతో ఇబ్బందులు పడుతున్నాం మేము సార్. ట్రైన్కైనా తీసుకుపోయినకైనా అటు తీసుకుపోయినకైనా మస్తు ఇబ్బంది అయింది. వీల్ చైర్ లేకపోవడం వల్ల మేము కొంచెం వెనక జరిగిపోయినాము. 0 ప్లేస్ నుంచి వెళ్ళి ఫస్ట్ ప్లేస్ వరకు వచ్చినామంటే మాకు టీం నుంచి వెళ్ళి మాకు ఎంతో ధన్యవాదాలు. ఓకే ఓకే సార్, వీళ్ళ జనరల్ మెడిసిన్ కాకుండా వీళ్ళకి ఏం అవసరమో అవన్నీ మేము క్యారీ చేసి మెడికల్ కిట్ పట్టుకుంటాం. తర్వాత వాళ్ళకి ఏమైతే అవసరతలు ఉంటాయో అవన్నీ మేము తీసుకుంటాం. ఎండకు ఏంటంటే సన్ స్ట్రోక్ రాకుండా సంబంధించిన అన్ని మేనేజర్ దగ్గర ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ కానీ, వాళ్ళ సర్టిఫికేట్స్ కానీ, టికెట్స్ కానీ ఆయనే క్యారీ చేస్తాడు సార్. వీళ్ళిద్దరు కూడా నా కాల్ విని వచ్చేసిండ్రు.
అప్పటి నుంచి కూడా సార్ ఎప్పుడు ఎవరు ఏమన్నా ఏమనుకోకుండా కూడా వెనుకకు పోకుండా మేము లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందుకు పోయి ఆ సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాం సార్. ఎందుకంటే వాళ్ళ కాళ్ళు లేవు సార్, పార్ట్ ఆఫ్ ద బాడీ అయితే వీల్ చైర్, ఆ వీల్ చైర్ వాళ్ళ కాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు గాలి అన్నట్టే. ఆ గాలిలో కూడా వాళ్ళు ఎట్లా చేయాలనే దానికి మేనేజరు అసిస్టెంట్ కోచ్ నాది ప్రమేయంతో వాళ్ళ ముందుకు పోతాం. వాళ్ళు ఎక్కడైనా సన్నగిలినా కూడా మళ్ళీ వాళ్ళను మోటివేషన్ క్లాస్ ఉంటుంది సార్ నైట్ కూర్చొని సమ్టైమ్స్ కోపడిన సందర్భాలు ఉంటాయి. ఎందుకు వచ్చినావు అట్లాంటప్పుడు ఇంటికైనా కూర్చోవచ్చు కదా అని చెప్పి కోపడి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పైకి లేపి తెల్లారి వాళ్ళ నెంబర్ 1 ప్లేస్లో చూడడమే మా వంతు, నెంబర్ 1 ప్లేస్లో ఉంచడమే మా వంతు సార్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే కూడా ఇప్పుడు మీకు ఏంటంటే ఒక టీం ఫామ్ చేసుకొని మీరు బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు మీ ముగ్గురు కాకుండా ఇంకా మ్యాన్ పవర్ కూడా అవసరం అని అంటారు. మాకు అనిపిస్తుంది నిజంగా ఇప్పుడు 0 నుండి వీల్ చైర్లు వచ్చినాయి, వీల్ చైర్ నుంచి ఒక కిట్స్ వచ్చినాయి, కిట్స్ నుంచి ఒక కొద్దిగా దినదిన ప్రవర్ధమానంగా మీరు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఇంకా ఒక తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అన్నప్పుడు ఇంకా దానికి కూడా ఒక మ్యాన్ పవర్ కూడా కావాల్సి ఉంటుంది కదా. మీకు మొత్తం వనరులు ఎంత అవసరం ఉంటాయి, ఆర్థిక వనరులు ఒక మంచి ఫామ్ చేయాలంటే? ఇంకా గ్రౌండ్ గిట్ల ఏమన్నా ఉంటుందా, లేకపోతే అందరూ ఒక దగ్గర ఉంటే ఇంకా బాగుంటుంది కదా? గ్రౌండ్ అనేది సొంత గ్రౌండ్ అవసరమే సార్. దానికోసం కూడా ప్రయత్నాలు మా కెప్టెన్ సాబ్ అరుణ్ జాన్ చేస్తుండు, అటు మూను ప్రయత్నం చేస్తుండు. కాకపోతే మాకు మ్యాన్ పవర్ అవసరమే, కానీ అందరూ ఏది ఆశించుకుంటూ వస్తారా సార్ మా లెక్క? అంటే ఎవరి స్వభావం వాళ్ళది, మా స్వభావం ఇలా ఉన్నది, నాతో వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ స్వభావం మాకు వాళ్ళకు క్రోడీకరించబడింది, మేము నిస్వార్థంగా చేస్తున్నాం. సో ఒక యూనిటీ చేస్తున్నాం సార్. మరి మ్యాన్ పవర్ కావాలంటే మాకు కొంచెం స్పాన్సర్షిప్ అవసరమే ఉంటుంది, గ్రౌండ్ కావాలి, రూమ్స్ కావాలి, దానికి సంబంధించినటువంటి బాత్రూమ్స్ కావాలి సార్. అవన్నీ ఉంటే ఈ టీంను ఇట్లా చూడరు సార్, వేరే చూస్తారు మీరు. అది ఆ జీల్ వాళ్ళ లోపల ఉన్నది, ఆ శక్తి వాళ్ళ దగ్గర ఉన్నది. యాక్చువల్ వాళ్ళు క్రికెట్ ఆడేటప్పుడు మనం చూడలేం సార్, వాళ్ళ ఎబిలిటీ మర్చిపోతారు, డైవ్స్ కొడతారు, సిక్సెస్ కొడతారు, అసలు కింద పడితే మనమే భయపడతాం, అక్కడ కూర్చొని వెళ్ళిపోతాం, గూస్ బంప్స్ వస్తుంది సార్ మాకు. అంటే ఆ రకంగా మనం వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి ఇంకొకటిసారి ఏంటంటే వీల్ చైర్ క్రికెట్ ఆడాలంటే 100% వీల్ చైర్ నేర్చుకోవాలి. ఒకవేళ వీల్ చైర్ నేర్చుకుంటే ఆడకుండా పర్లే అని అవిటివాడని మర్చిపోయి ఒక లైఫ్లో ఒక మనిషి నాలాంటి మనిషి ఎట్లయితే 80% పని చేసుకుంటాడో, నేను 100% పని చేసుకుంటా, చైర్ అలవాటు అయితే 100% పని చేసుకుంటాడు. నాకు డౌట్ వస్తుంది, మీరు వీల్ చైర్ అంటే ఇప్పుడు ఓన్లీ డిజేబుల్ అదే దివ్యాంగులే ఆడాలా, లేకపోతే మామూలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వీల్ చైర్ ప్రాక్టీస్ చేసుకుని ఆడొచ్చా? దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సార్, దానికి కంపల్సరీ చూస్తారు. అది అంటే పాయింట్స్ ఉంటాయి వీళ్ళకి, ఈ 2 legs ఉన్న వాళ్ళకు, 1 leg ఉన్న హ్యాబిట్యూడ్ వాళ్ళకు, స్పైనల్ వాళ్ళకు ఈ పాయింట్స్ ప్రకారం పోవాలి. యాక్చువల్లీ దీంట్లో ఒక రూల్ ఉంది సార్, ఇది మన ఆన్ గ్రౌండ్లోకి పోవాలంటే 56 పాయింట్స్ పట్టుకొని పోవాలి. ఈ 56 పాయింట్స్ అనేది ఏంటి అంటే స్పైనల్ వాళ్ళకు 4 పాయింట్స్, సింగిల్ లెగ్ 9 పాయింట్స్, ఇట్లా ఈ పాయింట్స్ 56 కావాలి, 11 మెంబర్స్ కావాలి, అప్పుడే గ్రౌండ్లోకి రావాలి. ఇట్లా ఆశామాసి కాదు సార్ ఇది. అందుకే ఎవరు పడితే వాళ్ళు రావడానికి కూడా వీలు లేదు. నీకు ఆ ప్యాషన్ ఉండి నేను ఒక క్రికెట్ తెలంగాణ ప్లేయర్ ఉండదలుచుకుంటానా అన్న ప్లేయర్ని కూడా రావడానికి మేము ఇష్టపడుతున్నాం. వస్తే కూడా మేము ఎంత దూరమైన తీసుకోవాలి ఎంత చేస్తాం. తీసుకోవడానికి మా కెప్టెన్, వైస్ కెప్టెన్ మోను, డైరెక్టర్ శ్రీకాంత్ వీళ్ళు ఉన్నారు సార్, నేర్పడానికి మేము ఉన్నాం. వచ్చేటోళ్ళకి నిర్భయంతరంగా రావచ్చు, వీలైతే మీరు కూడా తీసుకురండి సార్, వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు కూడా. మాకైతే మా స్టోరీని మీరు ఎట్లా ముందుకు పట్టుకోబోతుందో వాళ్ళ లైఫ్ని తీసుకొచ్చి మా చేతిలో పెట్టా మేము కూడా మారడానికి అవకాశం ఉంది సార్. స్లోగన్కి ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? అసలు యాక్చువల్లీ మేము గోవాలో ఆడుతున్నాం సార్. ఆడినప్పుడు మాకు కర్ణాటక టీంతో పడ్డప్పుడు కర్ణాటక టీం కొద్ది రన్లతో గెలిచింది. గెలిచిన తర్వాత వాళ్ళ స్లోగన్ ఎట్లుందంటే టకా టకా కర్ణాటక ఉంది. కానీ యాక్చువల్లీ స్లోగన్ కూడా ఒక పవర్ ఒక టీంకి. అనేం చేసిన అంటే ఒక టీంకి అయితే కీపర్ ఎట్లయితే బలమో ఈ స్లోగన్ కూడా ఒక బలమే. ఎందుకంటే ఒక స్టేట్ నుంచి పోయి ఆడుతున్నప్పుడు స్టేట్ పేరు నిలబెట్టుకోవాలి. అంటే నేను తెలంగాణ టీం అని పేరు చెప్పడానికి ఏముంది సార్ మనకు స్లోగన్? దానికి అప్పటిదప్పుడు ఇన్స్టెంట్గా నాకు ఆలోచన వచ్చింది. అంటే నాది కూడా గొప్ప కాకపోవచ్చు, నాకున్న ఇంట్రెస్ట్ వల్ల నాకు స్లోగన్ పుట్టింది కావచ్చు. అప్పుడే మా ప్లేయర్స్ చెప్పిన మా ఆ స్లోగన్తోనే కూడా మేము ముందుకు పోయినాం. మా స్లోగన్ వచ్చేసి మన స్లోగన్ వచ్చేసి ఘన ఘన తెలంగాణ అని అన్నాక కర్ణాటకను బీట్ చేసే విధంగా వెళ్ళిపోయినాం సార్. ఆ స్లోగన్ మనం బీట్ చేస్తున్నాం. ఇప్పుడైతే మనది ఘన ఘన తెలంగాణ. ఒకసారి మా టీంతో కూడా అనిపిస్తుంది సార్. ఘన ఘన తెలంగాణ, ఘన ఘన తెలంగాణ, ఘన ఘన తెలంగాణ. ఇది సార్ మా స్లోగన్. ఈ స్లోగన్తో కూడా మా టీం ఇంకా ముందుకు వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇక్కడ మనం గమనించవచ్చు, ఎక్కడికైనా సరే హమ్ కిసీసే కమ్ నహి, టకా టకా కర్ణాటక వాళ్ళు టాప్లో ఉన్నటువంటి నేపథ్యంలో మనం కూడా చాలా ఘనంగా ఉండాలని చెప్పి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కాన్స్టాంట్గా స్పాంటేనియస్గా ఘన ఘన తెలంగాణ అని చెప్పి తెలంగాణ దివ్యాంగుల
వీల్చైర్ క్రికెట్ అసోసియేషన్ను నిర్మించి దాన్ని దేశంలోనే ఒక టాప్ పొజిషన్లోకి తీసుకెళ్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా మనం ఆర్టీవీ తరపు నుంచి కృతజ్ఞతలు చెప్దాము. ఇట్లాంటి క్రికెట్ ఆడుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఇటు ప్రభుత్వం కూడా కొంత ఇనిషియేషన్ తీసుకొని వీళ్ళ మానసిక స్థితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ వచ్చి ఇట్లాంటి వాళ్ళకు ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు కూడా మానసికంగా ఎంతో ఇబ్బందులు పడుతూ కుటుంబ సభ్యులతోటి అంటే సేవలు చేయించుకోలేక చాలామంది ఆత్మహత్యల వైపు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి శివనే తన ఎక్స్పీరియన్స్ చెప్పాడు. కానీ ఆత్మహత్య వైపు కూడా తన అడుగులు పడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇట్లాంటి క్రికెట్ అనేది దివ్యాంగుల క్రికెట్ అనేది నన్ను మళ్ళీ పునరుజ్జీవింపజేసినటువంటి పరిస్థితి, కొత్త జన్మని ఇచ్చినటువంటి పరిస్థితి. దాంట్లో కూడా ఉన్నటువంటి వీళ్ళందరూ ఇక్కడ అరుణ్ జాన్తో పాటు ఇక్కడ మధు కోచ్ గారు, అలాగే ఉన్నటువంటి అసిస్టెంట్ కోచ్, అలాగే మేనేజరు, అలాగే రామ్జీ, వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళ మధ్యలో వీళ్ళందరితోటి ఆర్టీవీ ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా చాలా గ్రేట్గా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళతోటి మాట్లాడుతుంటే అంటే ఆ ఇన్స్పిరేషన్ అంటే వీళ్ళలోనే ఇంత ఇన్స్పిరేషన్ ఉంటే అన్నీ సరిగా ఉన్నటువంటి మనకు ఇంకా ఇంత ఇన్స్పిరేషన్ ఉండాలన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి ఆలోచనలు రేపు ఎవరు అంటే దేశంలోనే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఈ తెలంగాణ దివ్యాంగుల వీల్చైర్ క్రికెట్ అసోసియేషన్ నిలబడాలంటే కొంతమంది సపోర్ట్ కూడా అవసరం ఉంటుంది. ఆ సపోర్టు ప్రభుత్వాల నుండి అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థల నుండి వస్తుందన్నటువంటి ఆశాభావాన్ని ఇక్కడ ఉన్నటువంటి కోచ్ అలాగే ఇక్కడ టీంతో పాటు ఆర్టీవీ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ మిల్స్ కాలనీ నుండి కెమెరా పర్సన్ నాగరాజ్తో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.